దురాశ దుఃఖం చేటు. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో రంగయ్య అనే వైద్యుడు ఒకడు ఉండేవాడు. వైద్యంలో ఘటికుడే కాని వట్టి దురాశాపరుడు. వైద్యం కోసం తన వద్దకు వచ్చిన వారిని భేదాసాదాన్ని కూడా చూడకుండా పీల్చి పిప్పి చేసేవాడు. ఊరి వాళ్ళకేదైనా జబ్బు చేసి అతని వద్దకు వెళ్లాలంటే గుండెలు దడదడలాడేవి. కాని గత్యంతరం లేదు. చుట్టుపక్కల 5-6 ఆమడల్లో సరి అయిన వైద్యుడు ఒక్కడూ లేడు. అంతకు పూర్వం ఆ గ్రామంలో ఉన్న ఒకరిద్దరు వైద్యులు రంగయ్య తాకిడికి తట్టుకోలేక దూర గ్రామాలకు పారిపోయారు. ప్రజలను పీడించి 2 చేతుల డబ్బు సంపాదిస్తున్న రంగయ్యకు ఆశ తనివి తీరలేదు. పైపెచ్చు డబ్బు కూడిన కొద్దీ ఆశ మరింతెక్కువగా సాగింది. రోజులు గడిచే కొద్దీ చుట్టుపట్ల ఎక్కడ తనను మించిన వైద్యుడే కాదు ధనవంతుడు కూడా లేడనిపించుకోవాలని అతని ఆశ. ఆ ఊళ్ళోనే రామనాథం అనే ధనవంతుడు ఒకడు ఉండేవాడు. అతను దయాదాక్షిణ్యాలు కలవాడు. ఊళ్ళో ఎవరికే ఆపద సంభవించినా స్వయంగా వెళ్లి తన శక్తి కొద్దీ ఆదుకునేవాడు. రామనాథం అంటే ఊళ్ళో అందరికీ ప్రేమ గౌరవమును. కాని రంగయ్యకు మాత్రం అతనంటే మహామంట. అతని మూలానే తనకు గ్రామ ప్రజల మధ్య గౌరవ మర్యాదలు లేకుండా పోతున్నాయని రంగయ్య ఉద్దేశం. ఎన్ని కుతంత్రాలు పన్ని కూడా రంగయ్యకు రామనాథాన్ని అణచివేయటం సాధ్యం కాలేదు. ఆయన్ను ఎలాగైనా దెబ్బతీయాలని తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. అయితే ఒకనాడు రంగయ్యకు ఆ అవకాశం దొరికింది. రామనాథానికి గల ఒక్కగానొక్క కొడుకు అకస్మాత్తుగా జబ్బు చేసింది. బిడ్డ చాలా బాధలో ఉన్నాడు. అది చూసి వెలవెల్లాడిపోతూ రామనాథం రంగయ్యను పిలిపించాడు. రంగయ్య వచ్చి బిడ్డను పరీక్షించి చూసి తీవ్రంగా ఆలోచిస్తూ తల ఊపుతూ, అయ్యా, ఇది విషవ్యాధి. చికిత్స చేయాలంటే శ్రమతోనూ ఖర్చుతోనూ కూడిన పని అన్నాడు. రామనాథం రంగయ్య చేతులు పట్టుకుని, రంగయ్య గారు, నాకున్న సంతానం వీడొక్కడే. ఎంత శ్రమ అయినా సరే మీరీ బిడ్డను బతికించాలి. మీ రుణం ఉంచుకోను అన్నాడు. రంగయ్య సానుభూతి నటిస్తూ, అయ్యా, తమ సంగతి నేనెరగనా? తమ కోసం ఎంత శ్రమ అయినా పడతాను. కానీ ఈ చికిత్సకు మహాఘతం అంటే 111 సంవత్సరాల నాటి నెయ్యి కావాలి, లేదా స్వర్ణశ్యామకం తయారు చేయాలి. అందుకు మణుగు బంగారం కావాలి అన్నాడు. రామనాథం గుండెల్లో రాయి పడింది. రంగయ్య దుర్బుద్ధి ఆయనకు స్పష్టమవుతూనే ఉంది. నా ఆస్తినంతా అమ్మినా మణుగు బంగారం రాదే. మీరే ఏదైనా దారి చూడండి, పుణ్యం ఉంటుంది అన్నాడు రామనాథం దీనంగా. ఈ రోగానికి మరో చికిత్స లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఆస్తే చూసుకుంటారో మీ బిడ్డ ప్రాణమే చూసుకుంటారో మీరే నిర్ణయించుకోండి అన్నాడు రంగయ్య నిర్దయగా. రంగయ్యను బతిమాలి లాభం లేదు. అతనిది కసాయి గుండె. దైవం మీద భారం వేసి మణుగు బంగారం తెచ్చి ఇవ్వటానికి ఒప్పుకున్నాడు రామనాథం. రామనాథం ఆస్తంతా హారతి కర్పూరంలా ఎగిరిపోయింది. రంగయ్య 4 రోజులు రాత్రింబగళ్ళు కష్టపడ్డట్టే కనిపించింది. పిల్లవాడు మాత్రం బాగా కోలుకుని తిరగగలిగాడు. రంగయ్య తనకు చేసిన ద్రోహం తలుచుకుని రామనాథం కడుపు మండిపోసాగింది. ఎలాగైనా ఇందుకు ప్రతీకారం చేసి రంగయ్య కళ్ళు తెరవాలని అనిపించింది. లేకపోతే రంగయ్య దురాశ ఇంకెన్ని కొంపలైనా ముంచవచ్చు. రామనాథం తన భార్యను కుమారుణ్ణి తీసుకుని ఎక్కడికి వెళ్తున్నది ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి ఎటో వెళ్ళిపోయాడు. రామనాథం రంగయ్య మీద పగపట్టాడని, ఏదో ఒకరోజు రంగయ్య ఇల్లు కొల్లగొట్టబోతున్నాడని ఊళ్ళో పుకారు లేచింది. ఈ పుకారు లేవదీసిన వాడు రామనాథానికి నమ్మకస్తుడైన ఒక రైతు. పుకారు విని రంగయ్య బెంబేలు పడిపోయాడు. అసలే కుగ్రామం. తన హితవు కోరే మిత్రులు గ్రామంలో ఎవ్వరూ లేరు. ఒక రాత్రంతా ఆలోచించి రంగయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. తన దగ్గర ఉన్న బంగారము ధనము పట్నానికి తీసుకుపోయి ప్రభుత్వ ఖజానాలో దాచిపెట్టాలని. తనకు బాగా తెలిసిన 2 పాలిగాళ్లను పిలుచుకుని తన బంగారము ధనము మూటగట్టుకుని రంగయ్య ఉదయాన్నే పట్నం బయలుదేరాడు. కొండ మలుపు తిరగగానే రంగయ్యను దొంగలు అటకాయించారు. రంగయ్యకు గుండె జారిపోయింది. ఎదిరించటానికి కూడా వీలు లేని పరిస్థితి. దొంగలు 20 మంది దాకా ఉన్నారు. వాళ్లు రంగయ్యను ఒక కొండ గుహలో బంధించారు. కాని వాళ్లు తన దగ్గర ఉన్న బంగారాన్ని డబ్బును దోచుకోకపోవటం చూసి రంగయ్య ఆశ్చర్యపడ్డాడు.
అతను గుహ బయట కాపలా ఉన్న దొంగను పిలిచి, నా వద్ద కొద్దిగా ధనముంది, దాన్ని పుచ్చుకుని నన్ను వదిలేయరాదు అని అడిగాడు. నాయకుడి ఆజ్ఞ లేదు అన్నాడు దొంగ పెడసరంగా. పోని కూడు నీరు అయినా ఇస్తారా, లేక నన్ను మార్చి చంపేస్తారా అన్నాడు రంగయ్య. ధర ఇచ్చుకుంటే ఏది కావాలంటే తెచ్చిస్తాను అన్నాడు దొంగ. ఎంతివ్వాలి అని రంగయ్య అడిగాడు. కోటికి 1,00,000 బంగారు నాణేలు, నీళ్లకు 50,000 నాణేలు అన్నాడు దొంగ. రంగయ్య అదిరిపడ్డాడు. 1,00,000 నాణేలా? ఇదేం కుట్ర, ఎంత దురన్యాయం! కూడుకు 1,00,000 బంగారు నాణేలా అని అతను కోపంతో పళ్ళు కొరికాడు. న్యాయమో అన్యాయమో దాని ధర అది, ఆ తర్వాత మీ ఇష్టం. డబ్బే కావాలో కూడే కావాలో మీరే నిర్ణయించుకోండి అన్నాడు దొంగ నిర్లక్ష్యంగా. 2 రోజుల పాటు రంగయ్య కూడు నీరు లేకుండా గడిపాడు. రామనాథానికి ద్రోహం చేసినందుకు భగవంతుడు తనకు అలాంటి శిక్షే కలిగించాడని అతనికి అనిపించింది. ఆకలి దహించుకుపోతున్నది, కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. తాను చచ్చినాక బంగారం ఎలాగూ దొంగల పాలే అవుతుంది, అంతకన్నా ఇంత తిని తన ప్రాణాలు నిలుపుకోవటం మేలు. దొంగను పిలిచి రంగయ్య తన అంగీకారాన్ని తెలిపాడు. 2 వారాలైన తర్వాత పూర్తి కాకముందే రంగయ్య దగ్గర ఉన్న బంగారము డబ్బు హరించుకుపోయింది. ఇక ఒక ముద్ద అన్నం కోసమో గుక్కెడి నీళ్ల కోసమో తాను వాచిపోయే స్థితి ఏర్పడిందని తెలుసుకుని రంగయ్య కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. అతను దొంగల నాయకుడిని పిలిపించి దండం పెట్టి తిండి కోసం దేనంగా ప్రార్థించాడు. కష్టాలలో ఉన్న వారి ఆస్తి హరించినప్పుడు, గ్రామంలో ప్రజలను పీడించినప్పుడు వాళ్ళు ఇలాగే బాధపడి ఉంటారని తెలుసుకోలేకపోయావా రంగయ్య అని దొంగల నాయకుడు అడిగాడు. ఆ కంఠస్వరాన్ని గుర్తించి రంగయ్య, నన్ను మన్నించు రామనాథం, దురాశ కొద్దీ మిమ్మల్ని అందరినీ పీడించాను, ప్రాణం విలువ ఇప్పుడే నాకు తెలిసి వచ్చింది అంటూ వలవల ఏడ్చాడు. రామనాథం రంగయ్యను బోరడించి గ్రామానికి తీసుకుపోయాడు. అటు తర్వాత రంగయ్య ఊరి వారికి ఎంతో ఉపకారి అయ్యాడు. అందరి చేత మంచివాడు అనిపించుకున్నాడు. కథ సమాప్తం. పిసినారి కోరిన వరం. వారణాసిలో లాలాసేట్ అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ధనవంతుడే కాని అతడు పరమ పిసినారి. అతని భార్య మంగూబాయి ఎప్పుడైనా తీర్థయాత్రకు వెళ్దామంటే సేట్ మండిపడి, పరమశివుణ్ణే అవమానిస్తావా? నీకెంత ధైర్యం? ఎక్కడెక్కడి నుంచో రోజు వేలాది మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించడానికి ఎక్కడికి వస్తుంటే, పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఫలితంగా ఎక్కడే పుట్టి నివాసముంటూ ఉన్న మనకు వేరొక తీర్థయాత్ర ఎందుకే, వెర్రిమొహమా, నోరు మూసు కూర్చో అనేవాడు. భర్త స్వభావం తెలిసిన భార్య మరి నోరెత్తలేకపోయేది. ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది. మరుసటి రోజు తెల్లవారుజామున గంగా నదిలో పుణ్యస్నానం చేయడానికి భక్తులు తండోపతండాలుగా వెళుతున్నారు. దానిని చూసిన లాలాసేట్ భార్య, మనము వెళ్ళి గంగా స్నానం చేసి వద్దాం రండి, పుణ్యప్రదమైన రోజు కదా అన్నది ఎంతో కుతూహలంగా. అవును, పుణ్యప్రదమైన రోజే. తీర్థఘట్టానికి వెళితే చాలు, మీకోసం ప్రార్థిస్తాను, మంత్రాలు చదువుతాను, కాసులివ్వండి, పాపాలు తొలగించుకోండి అంటూ పూజారులు చుట్టుముడతారు. ఇదంతా నీకు తెలియంది కాదు గదా అన్నాడు సేటు విసుగ్గా. అయినా భార్య పట్టుపట్టడంతో సేట్కు బయలుదేరక తప్పలేదు. నదీ తీరంలో ఎవ్వరూ లేని చోటుకే వెళ్లి స్నానం చేయాలని భార్య వద్ద మాట తీసుకుని మరీ బయలుదేరాడు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు అదృశ్యంగా గంగా తీరంలో సంచరించసాగారు. ప్రజల భక్తి శ్రద్ధలను కళ్ళారా చూసిన పార్వతీదేవి పరమానందం చెందింది. ఈ భక్తుల కోరికలను తీర్చి భగవత్ సాక్షాత్కారం కలిగించవచ్చు కదా అని భర్తను ప్రశ్నించింది. పరమశివుడు మందహాసం చేసి, ఈ భక్తులలో ఎవరికి భగవత్ సాక్షాత్కారం పొందాలన్న కోరిక లేదు, ఏవేవో ప్రాపంచిక ఈప్సితాలతో ఆచారం ప్రకారం పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు అంతే అన్నాడు. అప్పుడే పార్వతీమాత దృష్టి లాలాసేటు దంపతుల మీద పడింది. అదిగో చూడండి, ఆ భక్తుడు ప్రశాంతంగా ధ్యానం చేయటానికి తన భార్యను ఏకాంత ప్రదేశానికి వెంటబెట్టుకు వెళుతున్నాడు. అతడు కూడా అందరిలాంటి వాడేనంటారా అన్నది ఆశ్చర్యంగా. వెంటనే ఒక పేద పూజారి రూపంలో పరమశివుడు సేట్ను సమీపించాడు. అతన్ని చూడగానే గతుక్కుమన్న సేట్, నువ్వెందుకు నా దగ్గరికి వచ్చావు? నాకు నీ సాయం ఏమీ వద్దు.
నా కోసం నువ్వు ఎలాంటి మంత్రాలు చదవనవసరం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనవసరంగా నాకు కోపం తెప్పించకు అన్నాడు. నాయనా, ఇవి చాలా శుభగడియలు. పూజారి మంత్రాలు చదివితేనే నీకు పుణ్యం సిద్ధిస్తుంది. మంత్రాలు చదవటానికి నీ నుంచి నేను పెద్దగా ఆశించలేదు. ఆనవాయితీ కోసం ఎంతో కొంత ఇచ్చుకుంటే చాలు. నీకు పుణ్యం సిద్ధించటమే నాకు ప్రధానం అన్నాడు పూజారి రూపంలో ఉన్న పరమశివుడు ప్రశాంతంగా. భార్య కూడా ప్రాధేయపడటంతో సేట్, సరే, ఒకే ఒక దమ్మిడి ఇస్తాను, అంతకన్నా ఎక్కువ ఆశించవద్దు అన్నాడు. అలాగే అన్నాడు పూజారి. లాలాసేటు సతీ సమేతంగా వెళ్లి స్నానం చేశాడు. పూజారి మంత్రాలు వల్లిస్తూ దంపతులను దీవించి దక్షిణ కోసం చేయి చాచాడు. దమ్మిడి ఇస్తానన్నాను గాని అది ఇప్పుడే ఇస్తానన్నానా? నేను డబ్బేది తీసుకురాలేదు అన్నాడు సేట్. మంచిది నాయనా, నేను నీ ఇంటికి వచ్చే పుచ్చుకుంటాను అంటూ వాళ్ల వెంట బయలుదేరాడు. పార్వతీదేవి కూడా అదృశ్యంగా వాళ్లను అనుసరించింది. ఇంటి లోపలికి వెళ్లిన సేట్ బట్టలు మార్చుకుని బయటికి వచ్చి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, తర్వాత రా అన్నాడు. అలాగే అంటూ శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి మర్రోజు వచ్చాడు. సేట్ ఆయన చూడగానే, అరెరే, కాస్త ముందు రాలేకపోయావా? ఉన్నది ఇప్పుడే వేరొకరికి ఇచ్చేశాను, రేపురా అన్నాడు. అలా రోజులు గడుస్తున్నాయే తప్ప సేట్ దమ్మిడి ఇచ్చిన పాపాన పోలేదు. తిరిగి తిరిగి విసుగొచ్చి అతడే మానేస్తాడని అతని ఆశ. అయినా పూజారి వదల్లేదు. అపారమైన సహనంతో రోజూ రాసాగాడు. పూజారి అప్పు ఎగ్గొట్టడానికి సేట్ రకరకాలుగా ఆలోచించసాగాడు. ఒకరోజు పూజారి తన ఇంటికేసి రావటం దూరం నుంచే చూసిన సేట్ తను ఇప్పుడే చనిపోయినట్టు పూజారితో చెప్పమని భార్యను పురమాయించి గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. మంగుబాయి అమిత ఆవేదన చెందింది. అయినా ఆమెం చేయగలదు. పూజారి రాగానే భర్త చెప్పమన్నట్టే చెప్పింది. ఎంత దారుణం జరిగిపోయింది తల్లి అని సానుభూతి కనబరిచి పూజారి, నీ చనిపోయిన భర్తకు తన అంత్యక్రియలకు ఖర్చు చేయటం కూడా నచ్చదని నీకు బాగా తెలుసు కదా. దమ్మిడి ఖర్చు లేకుండా నేనా పని పూర్తి చేసి పెడతాను, అతని ఆత్మ శాంతిస్తుంది అన్నాడు. ఆ తర్వాత పూజారి ఇంటి లోపలికి వెళ్లి బెర్ర బిగుసుకుని పడిపోయి ఉన్న సేట్ను భుజాలపైకి ఎత్తుకుని నదీ తీరం కేసి నడవసాగాడు. ఏం చేయడానికి తోచక మంగుబాయి ఆయన వెంట మౌనంగా నడవసాగింది. పూజారి తనను నదిలో పడవేసేలోగా ఏదైనా కొత్త ఎత్తుగడ వేయాలనుకున్న సేట్ ఆయన భుజంపై నుంచి కిందికి దూకి, మహాత్మా, తమరు పవిత్ర స్వరూపులు, లేకుంటే చచ్చిన నాకు తమ దివ్య స్పర్శతో ప్రాణాలు తిరిగి వచ్చేవేనా? కృతజ్ఞతలు అన్నాడు. ఆ మాటతో దయాసింధువైన పరమశివుడు అతని ముందు ప్రత్యక్షమై, నాయనా, నేనే పూజారి రూపంలో వచ్చాను. నీ ఆస్తులను రక్షించుకోవటంలో నీకున్న శ్రద్ధాశక్తులు అనుపమానం. అలాంటి శ్రద్ధాశక్తులను ఆధ్యాత్మిక లక్ష్యాన్ని అందుకోవడానికి వినియోగిస్తే నీ జన్మ ధన్యమవుతుంది. ఇప్పుడు ఏదైనా వరం కావాలంటే కోరుకో, ఇస్తాను అన్నాడు. లాలాసేట్ చేతులు జోడించి, నీకు నా మీద అంతటి కరుణే గనక ఉంటే నేను నీకు బాకీ పడ్డ ఆ ఒక్క దమ్మిడి చెల్లించనవసరం లేదని చెప్పు, అదే చాలు అన్నాడు. తథాస్తు అంటూ ఆశీర్వదించిన పరమశివుడు మందహాసం చేస్తూ అదృశ్యంగా ఉన్న పార్వతీదేవి కేసి చూశాడు. ఆమె విచారవదనంతో కనిపించింది. మానవులకు తమకు నిజంగా కావలసిన అసలైన జ్ఞానం ఏదో తెలుసుకునే చైతన్యం ఉదయించేంత వరకు మనం వేచి ఉండక తప్పదు. అవసరం లేదనుకున్న వాటిని వాళ్లకు మనం అందజేయలేము కదా అన్నాడు పరమశివుడు గంభీరంగా. కథ సమాప్తం. వివిధ దేశాల కథలు. ఈ విభాగంలో స్కాట్లాండ్ కథ, వృద్ధుడి సమయోచిత బుద్ధి. స్కాట్లాండ్ అత్యద్భుత ప్రకృతి సౌందర్యం నిండిన అందమైన ప్రదేశం. దీనిని పల్లపు దక్షిణ ప్రాంతం, ఎత్తైన ఉత్తర ప్రాంతం అని రెండు ప్రధాన ప్రాంతాలుగా విభజిస్తారు. ఎత్తైన కొండలు, కోనలు, లోయలు, తటాకాలు, సరస్సులతో ఉత్తర ప్రాంతమంతా సహజ సుందరమైన ప్రకృతి దృశ్యాలతో అలరారుతూ ఉంది. అయితే ఇక్కడి భూములు మనిషికి ఏమాత్రం లొంగకుండా ప్రకృతిదే పైచేయిగా ఉంటోంది. అయితే ఇక్కడ కూడా ఒక మినహాయింపు ఉంది. లాక్షెల్ అనే సరస్సు తీరం నుంచి లోపలికి వెడితే
రెండు కొండల మధ్య ఇరుకైన కోన ఒకటి తారసపడుతుంది. మిగిలిన కోనలన్నీ రాళ్ళు రప్పలతో ఎగుడు దిగుడుగా ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ ఇది ఒక్కటి మాత్రం చదునైన భూమితో చాలా చదునుగా కనిపిస్తుంది. ఇదెలా సాధ్యమైంది అనే ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. అదేమిటంటే, చాలా సంవత్సరాలకు పూర్వం ఈ బుల్లి కోన కూడా చుట్టుపక్కల కోనల్లాగే రాయి రప్పలతో, బీడు భూములతో, పెద్ద పెద్ద బండరాళ్లతో నిండి ఉండేది. మనిషి అడుగు మోపటానికి సాధ్యపడేది కాదు. ఇక అక్కడ పైరు పంటల మాట సరే, వ్యవసాయం అసాధ్యంగా ఉండేది. అక్కడక్కడ ఉన్న చెక్కలలో పైరు పండించే రైతులు దుర్భర దారిద్ర్యంతో బతికేవారు. అక్కడ దొరికే చాలీచాలని మేతలతో పశువులు కూడా ఆకలితో అలమటిస్తూ చావలేక బతుకుతూ ఉండేవి. ఆ కోన మధ్యగా చిన్న కొండను ఆనుకుని చిన్న ఇల్లు ఒకటి ఉండేది. ఆ ఇంట్లో వివేకి అయిన ఒక వృద్ధుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన మంచి మంచి కథలు చెప్పడం వల్ల ఆయన అందరూ సియాన్ చైద్ అని పిలిచేవారు. ఆయనకు చాలా విషయాలు తెలుసునని, ఏ సమస్యకైనా ఇట్టే పరిష్కారం చూపించగలడని అందరూ భావించేవారు. ఒకరోజు ఆ కోనలోని యువకులందరూ ఒక పెద్ద బండ పక్కన సమావేశమయ్యారు. తమ బతుకుల గురించి తీవ్రంగా చర్చించారు. ఇక్కడే ఉండి ఎన్నాళ్లు బావుకున్నది చాలు, ఇకపై కూడా ఈ దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఇక్కడే కాలం గడపడం అవివేకం. భూమి చదునుగా ఉండే మరొక మంచి ప్రదేశానికి వెళ్లిపోవటం ఒక్కటే మార్గం అన్న నిర్ణయానికి వచ్చారు. అయితే అలాంటి ప్రదేశం ఎక్కడున్నదో వాళ్లకు తెలియలేదు. ఆ సంగతిని సియాన్ చైద్ అడుగుదాం అన్నాడు ఒక యువకుడు. మంచి సలహాని అందరూ కొండ దిగి ఆ వృద్ధజ్ఞాని వద్దకు వెళ్లారు. మన వంశంలోనే అందరికన్నా మేము అతి పేద బ్రతుకులు బ్రతుకుతున్నాం. అందుకు మా ప్రయత్నలోపం కారణం కాదు. శ్రమ పడటానికి సిద్ధంగా ఉన్నాం, కానీ కష్టపడటానికి పొలం చెక్కలేదు. కొండలపై నుంచి బండలు దొర్లిపడటం వల్ల వ్యవసాయం చేసుకోవటానికి భూమి కరువయ్యింది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నాం. చుట్టుపక్కల పరిసరాలను గురించి బాగా ఎరిగిన తమరు వ్యవసాయ యోగ్యమైన భూమి ఎక్కడున్నదో చెప్పగలరా అని అడిగాడు. సియాన్ చైద్ కొంతసేపు మౌనంగా ఆలోచించాడు. ఆ తర్వాత నెమ్మదిగా కిందికి వంగి గుప్పెటి నిండా మన్నును తీసి యువకులకు చూపుతూ, ఇంతకన్నా సారవంతమైన మన్ను మరే కోనలోనూ లేదు కదా అన్నాడు. నిజమే కావచ్చు, కానీ మన్ను మీద పరుచుకుని ఉన్న బండలను తొలగించటం మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు కదా. ఆ శక్తి మాకెక్కడిది అని అడిగారు యువకులు. సియాన్ చైద్ అలాగా అంటూ తల పంకించి, మీ సమస్యను పరిష్కరించడానికి నేను ప్రయత్నిస్తాను, కొన్ని రోజులు ఓపిక పట్టండి అన్నాడు. ఆ కాలంలో భూమి మీద రాక్షసులు ఉండేవారు. కోనకు ఆనుకుని ఉన్న కొండ మీద దానికి ఆవల భయంకరులైన ఇద్దరు రాక్షసులు తమలో ఎవరు బలవంతులో తేల్చుకోవడానికి తరచూ ద్వంద్వ యుద్ధం చేస్తూ ఉండేవారు. ఆ సంగతి తెలిసిన సియాన్ చైద్ మెల్లగా అక్కడికి వెళ్ళాడు. ఆ సమయంలో రాక్షసులిద్దరూ గొడవ పడుతున్నారు. సియాన్ చైద్ వాళ్లను సమీపించి, ఇలా గొడవ పడుతుంటే మీ సమస్య ఎప్పటికీ తీరదు అన్నాడు. రాక్షసులు పోట్లాట ఆపి వృద్ధుడికేసి, మరేం చేయమంటావు అన్నట్టు కోపంగా చూశారు. నేను చాలా ముసిలివాణ్ణి, కానీ మీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించగలననే భావిస్తున్నాను. మీరిద్దరూ కొండ దిగి మా కోనలోకి రండి. అక్కడ నేను మీ బలాబలాలను నిరూపించడానికి ఒక మార్గం చెబుతాను. దాంతో మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో అందరి సమక్షంలో తేలిపోతుంది అన్నాడు. రాక్షసులిద్దరూ సరేనన్నారు. మరునాడు తెల్లవారగానే కొండ దద్దరిల్లేలాగా అడుగులు వేసుకుంటూ రాక్షసులు ఇద్దరూ కోనకు వచ్చారు. సియాన్ చైద్ కోనలోని ప్రజలు వాళ్లను సంబరంతో ఆహ్వానించారు. సియాన్ చైద్ వాళ్లను సమీపించి, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు ఈ చిన్న రాతిని దూరంగా ఉన్న కొండ శిఖరం మీదికి విసరగలరో చూద్దామా అంటూ ఒక బండను దూరంగా ఉన్న కొండ శిఖరాన్ని చూపాడు. ఇద్దరు రాక్షసులు దిక్కులు పిక్కటిల్లేలా నవ్వారు. ఇద్దరు ఒక్కసారిగా వంగి పెద్ద పెద్ద బండరాళ్లను అందిపుచ్చుకుని గులకరాళ్లను విసిరినట్టు దూరంగా విసిరికొట్టారు. అవి పడిన చోటు కూడా తెలియనంత దూరంలో పడ్డాయి. ఆహా, గొప్పగా విసిరారు. మీ ఇద్దరూ కూడా అమిత బలశాలురే, అందులో అణుమాత్రం సందేహం లేదు. అయితే ఇద్దరిలో ఎవరు ఎక్కువ వేగంతో విసిరారో నిర్ణయించుకోలేకపోతున్నాను.
ఏది మరొకసారి మరి 2 బండలను విసరండి చూద్దాం. అయితే వాటికన్నా కొద్దిగా పెద్దగా ఉన్న బండలను తీసి విసరాలి మరి అన్నాడు వృద్ధుడు. మరుక్షణమే 2 రాక్షసులు వందలాది మంది సైతం కదిలించలేని బ్రహ్మాండమైన బండలను సునాయాసంగా ఎత్తి అవతలికి విసిరికొట్టారు. దానిని చూసిన కోన ప్రజలు ఆశ్చర్యంతో హర్షధ్వానాలు చేశారు. అయితే సియాన్ చేద్ మాత్రం కొంతసేపు మౌనంగా ఊరుకుని ఆ తర్వాత చాలా గంభీరంగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో ఈ పరీక్షతో తేల్చటం కష్టం. వేరొక పరీక్ష ఆలోచించాను. నేల మీద రకరకాల చిన్న పెద్ద బండలు ఉన్నాయి చూశారు కదా, ఆ బండరాళ్లను మీ ఇద్దరిలో ఎవరెవరు ఎడమ చేత్తో ఎన్నెన్ని రాళ్ళు, కుడి చేత్తో ఎన్నెన్ని రాళ్ళు విసిరి కొట్టగలరో చూద్దాం. ఎవరు ఎక్కువ రాళ్ళు విసురుతారో వాళ్లే అధిక శక్తివంతులన్నమాట అన్నాడు. అంతే, 2 రాక్షసులు క్షణంలో కార్యరంగంలోకి ఉరికారు. ఎడం చేత్తో అందిన బండలను అందినట్టు శరవేగంతో ఆవలి కొండకేసి విసిరి కొట్టడం ప్రారంభించారు. బండలు గాలిలో ఎగురుతున్నప్పుడు భయంకరమైన శబ్దాలు పుట్టాయి. బండలను ఎత్తి విసిరి విసిరి ఎడమ చేతుల్లో సలుపు పుట్టగానే కుడి చేతులతో బండలను పెకలించి విసిరి కొట్టసాగారు. అలా కోనలోని బండలన్నిటినీ విసిరి కొట్టేసరికి సూర్యాస్తమయం కాసాగింది. దరిదాపుల్లో బండ అన్నది కనిపించలేదు. రాక్షసులు కూడా బాగా అలసిపోయి నిలబడలేక అలాగే కూలబడ్డారు. సియాన్ చేద్ వాళ్లను సమీపించి, మీరు విసిరిన రాళ్లను సరిగ్గా లెక్కించలేకపోవడం వల్ల మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ బలవంతులో ఇంకా నిర్ణయించలేకపోతున్నాం. కాబట్టి మీరిద్దరూ ఇప్పుడు వెళ్ళి మీరు విసరగా అత్యధిక దూరంలో పడిన బండను వెతకండి. అది కనిపించగానే దానిని మా దగ్గరకు తీసుకురండి. ఆ తర్వాత మీలో ఎవరు దానిని మళ్ళీ అంత దూరానికి విసరగలరో పరీక్ష పెడతాం. అప్పుడే మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ బలవంతులో నిర్ణయించటం సాధ్యమవుతుంది అన్నాడు. దూరంగా పడిన రాయిని వెతుక్కుంటూ 2 రాక్షసులు అక్కడి నుంచి బయలుదేరారు. బలాబలాలను తేల్చుకోవాలన్న మూర్ఖపు పట్టుదలతో పోరాడుతున్న తమ బలాన్ని సియాన్ చేద్ తెలివిగా ఉపయోగించుకున్నాడన్న సంగతిని 2 రాక్షసులు చివరి వరకు గ్రహించలేకపోయారు. ఆ తర్వాత వాళ్ళు కోనకు తిరిగి రాలేదు కనుక తాము విసిరిన రాయి కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారని జనం చెప్పుకుంటారు. తూర్పు వైపుగా గాలి వీచేటప్పుడు పోట్లాడుకుంటూ రాక్షసులు చేసే భీకర ధ్వనులు వినిపిస్తాయని కూడా చెప్పుకుంటారు. వివేకవంతుడైన సియాన్ చేద్ సమయస్ఫూర్తి కారణంగా రాళ్ళు రప్పలు నిండిన కోన వ్యవసాయయోగ్యమైన భూమిగా మారింది. రైతుల శ్రమ ఫలితంగా ఇవాళ ఉత్తర స్కాట్లాండ్లో లాక్షెల్ సరస్సు సమీపంలోని ఆ కోనలో పండని పంట అంటూ ఏదీ లేదు. కథ సమాప్తం. బేతాళ కథ. స్వార్థంలో పరోపకారం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో ప్రతి ఒక్కసారి కార్యభంగం కలుగుతున్నా మరింత పట్టుదలతో కార్యసాధనకే నువ్వు కనపరుస్తున్న దీక్ష మెచ్చదగిందే. కాని ఎంత పట్టుదల, ఓర్పు నీ స్వార్థం కోసమా లేక పరోపకారాన్ని ఆశించా అన్న శంక కలుగుతున్నది. కొన్ని సందర్భాలు ఏది స్వార్థమో ఏది పరోపకారమో విడదీయరానంత క్లిష్టంగా ఉండటం కద్దు. ఇందుకు ఉదాహరణగా నీకు శివయ్య అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కొండాపురం అనే పెద్ద ఊళ్ళో రంగన్న అనే కుటుంబీకుడు ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. పెద్దవాడు సోమయ్య తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ ఊరికి ఉపకారిగా పేరుపడ్డాడు. చిన్నవాడు శివయ్య స్వార్థపరుడు. రంగన్న శివయ్యకు మంచి బుద్ధులు నేర్పాలని ఎంతో ప్రయత్నించాడు. కాని ప్రయోజనం లేకపోయింది. తనకు అవసాన దశ వచ్చాక ఆయన శివయ్యను దగ్గరకు పిలిచి, నాయనా, ఈ ఊళ్ళో అంతా మంచివాళ్లు, ఇక్కడ నీకు పొసగదు. నీ జీవితం సుఖంగా వెళ్ళిపోవాలంటే సమీపారణ్య మధ్యంలో రక్కసి కొండ ఉంది. ఆ కొండ ఎక్కితే మధ్యలో పాతాళ గుహ కనపడుతుంది. ఆ గుహలో అనంతుడనే సాధువు ఉంటున్నాడు. ఆయన్ను కలుసుకో, నీకు మేలు జరుగుతుంది అని చెప్పి కన్ను మూశాడు. ఆస్తినంతా తన అన్న సోమయ్యకు కట్టబెట్టడం కోసం ఆయన అలా అన్నాడని శివయ్య అనుకున్నాడు.
అయితే తండ్రికి మంచితనం తప్ప వేరే ఆస్తి లేదని ఆయన పోయేదాకా అతడికి తెలియలేదు. సోమయ్య తమ్ముడితో, నాతో పాటే ఉండు, నీకు తిండికి లోటు లేకుండా నేను చూసుకుంటాను అన్నాడు. ఈ ఏర్పాటు బాగానే ఉన్నదని శివయ్య అనుకున్నాడు. కానీ కొన్నాళ్లు గడిచేసరికి ఊరంతా తమ్ముణ్ణి కూడా పోషిస్తున్నాడని సోమయ్యను మెచ్చుకుని శివయ్యను కించపరచసాగారు. నువ్వుండమంటే నేనున్నాను, అందుకు జనం నిన్ను తప్పు పట్టకుండా నన్ను చిన్నబుచ్చుతారేం అని ఒక రోజున శివయ్య అన్నను నిలదీశాడు. అందుకు సోమయ్య నవ్వి, నీ వల్ల ఎవరికీ ఏ సాయమూ లేదు. నిన్ను అంతా మెచ్చుకోవాలంటే నువ్వు నా దారినే మంచిగా నడవాలి అన్నాడు. మంచితనంతో నాన్న గాని నువ్వు గాని ఏం సాధించారు? ఒక్క పైసా ఆస్తి కూడబెట్టలేని మంచితనంతో నాకేం పని? నాకు జీవితంలో తొందరగా పైకి రావాలని కోరికగా ఉంది. అలాంటి ఉపాయం ఏదైనా తెలిస్తే చెప్పు అన్నాడు శివయ్య. ఆస్తి కూడబెట్టాలంటే వ్యాపార దక్షత ఉండాలి. వ్యవసాయంలోనో లలిత కళల్లోనో ప్రావీణ్యం ఉండాలి. అవేవీ నాకు తెలియవు. కాబట్టి నువ్వే స్వయంగా ధన సంపాదనకు మార్గాలు అన్వేషించు అన్నాడు సోమయ్య. డబ్బు సంపాదించాలన్న కోరిక ఉన్నా సంపాదించే మార్గం ఒక్కటి తెలియదు అతనికి. అందుకని తండ్రి చెప్పినట్లుగా సమీపారణ్యానికి వెళ్లి రక్కసి కొండలో పాతాళ గుహలో ఉన్న అనంతుణ్ణి కలుసుకున్నాడు శివయ్య. ఆయనకు గడ్డాలు మీసాలు గుబురుగా పెరిగి ఉన్నాయి. ముఖంలో తేజస్సు ఉట్టిపడుతున్న ఆయనకు శివయ్య అప్రయత్నంగా నమస్కరించి, స్వామి, నా తండ్రి పంపక ఇక్కడికి వచ్చాను. అనంతుడంటే తమరేనని భావిస్తున్నాను అన్నాడు. అనంతుడు అతడి వివరాలు అడిగి తెలుసుకుని, నేనే అనంతుణ్ణి. నీవు త్వరగా సంపన్నుడివయ్యేందుకు సాయపడగలను. కానీ ఆ సాయం వల్ల నీకు నాకు కూడా ఇబ్బందులున్నాయి అంటూ తన గురించి వివరాలు చెప్పాడు. అనంతుడు శివయ్య తండ్రి రంగన్న ఒకే ఊళ్ళో పుట్టి పెరిగారు. పరోపకారమే రంగన్న ఆశయం. ఆశ అన్నది ఏ కోశానా లేదు. అనంతుడిలో ఆశ కాస్త ఎక్కువగా ఉండేది. ఒకసారి అనంతుడు రంగన్న పొరుగురు వెళ్తుంటే దారి పక్కన పడి ఉన్న ఒక సాధువు వాళ్లకు కనిపించాడు. అతడి కాలి మీద చిన్న గాయం లాంటిది ఉన్నది. మన మానాన మనం పోదామన్న అనంతుడి మాట కాదని రంగన్న చుట్టుపక్కల ఏవో ఆకులు వెతికి తెచ్చి వాటి పసరును సాధువు గాయం మీద పిండాడు. ఆ వెంటనే సాధువు లేచి కూర్చుని రంగన్న భుజం తట్టి, నాయనా, నా వద్ద మహిమగల తాయెత్తు ఉన్నది. అది ఎవరి దగ్గర ఉంటే వారికి ఏ పని తలపెట్టినా కలిసి వచ్చి జయం కలుగుతుంది. నేను సాధువును. ఆ తాయెత్తుతో నాకేం పని? దాన్ని ఎవరైనా యోగ్యుడికివ్వాలని నేనిక్కడ నాటకమాడాను తప్ప నన్నే పాము కాటు వేయలేదు. ఆ తాయెత్తును తీసుకుని జీవితంలో సుఖపడు అంటూ అతని చేతికి తాయెత్తునిచ్చాడు. రంగన్న చేతులు మోడ్చి, స్వామి, నేను సాధువును కాదు కాని నాకు ఈ తాయెత్తుతో పని లేదు. అవసరానికి మించిన డబ్బు దుఃఖం కలిగిస్తుందని నా నమ్మకం. దీన్ని తమరు వేరెవరికైనా ఇవ్వగలరు అన్నాడు. అందుకు సాధువు అడ్డంగా తల ఊపి, ఈ క్షణం నుంచి తాయెత్తు నీది. తాయెత్తు వద్దనుకుంటే అర్హులైన మరెవరికైనా నీవే ఇచ్చుకో. అనర్హులకిచ్చేవా అనర్థం జరుగుతుంది అన్నాడు. పక్కనే ఉన్న అనంతుడికి ఆ తాయెత్తును స్వంతం చేసుకోవాలనే కోరిక పుట్టింది. అందుకని, స్వామి, అనర్థం అంటే ఏమిటి? అనర్హుడనక ఎవరు అని అడిగాడు. సాధువు నవ్వి, కొన్ని విశేషాలు అనుభవంతో కాని అర్థం కావు. అనర్హుడి వద్ద ఈ తాయెత్తు చేరితే అనర్థం కలుగుతుందన్నాను కదా. అందువల్ల ఏ ఒక్కరూ ఆ తాయెత్తును ఎక్కువ కాలం దగ్గర ఉంచుకోలేరు. ఎవరికిచ్చినా అది తిరిగి మొదటి అనర్హుణ్ణే చేరుకుంటుంది. తాయెత్తు వెనక్కు తిరిగి వచ్చినప్పుడల్లా ఆ మొదటి అనర్హుడిలో జీవన తేజం కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతుంది. క్రమంగా ఏ సన్యాసం అవుతాడు గాని అతడికి మోక్షం ఉండదు అన్నాడు. సాధువు చెప్పడం పూర్తయ్యాక రంగన్న అనంతుడితో, నీకీ తాయెత్తుపై ఆశ కలిగినట్లు నాకు తోస్తున్నది. దీన్ని నీకివ్వడానికి నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే నువ్వు అనర్హుడివి కాదనే నా నమ్మకం అంటూ తాయెత్తును అనంతుడికి ఇచ్చాడు. అనంతుడు ఆ తాయెత్తును తీసుకున్నాక ఏ పని తలపెట్టినా కలిసి వచ్చేది. అయితే అప్పుడు కలిగే సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలన్నా దుఃఖం వచ్చేది. అందుకని అందరూ అనంతుడిని అసూయాపరుడనేవారు. ఏడాది తిరగకుండా అతడు దాన్ని వేరెవరికో ఇచ్చాడు. కానీ ఏడాది లోపలనే అది అతనికి తిరిగి వచ్చింది. ఇలా 4 సార్లు జరిగేసరికి అనంతుడికి జీవితం మీద విరక్తి పుట్టింది.
క్రమంగా అతడి ఆరోగ్యం దెబ్బతిన్నది. వెలుతురు చూడాలంటేనే భయపడసాగాడు. ఆ పరిస్థితుల్లో అతను సన్యాసం పుచ్చుకుని రక్కసి కొండలోని పాతాళ గుహకు చేరుకున్నాడు. తన మిత్రుడు అనంతుడికి పట్టిన దుస్థితికి తనే కారణమని రంగన్న బాధపడుతూ ఉండేవాడు. అతడొకసారి పాతాళ గుహకు పోయి అనంతుడిని కలుసుకుని, ఆ తాయెత్తు ఇలాంటి పరిస్థితికి దారితీస్తుందని నేను ఊహించలేకపోయాను. నీకు ముక్తి కలిగేదాకా నాకు ముక్తి ఉండదు. కాబట్టి నీకు ఆ తాయెత్తు నుంచి విముక్తి లభించే ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు. కాని ఈలోగానే రంగన్న మరణించాడు. అనంతుడు తాయెత్తును గురించి వివరాలన్నీ శివయ్యకు చెప్పి, నాయనా, నాకు ముక్తి లభించే వరకు నా ప్రాణమిత్రుడైన నీ తండ్రి రంగన్నకు ముక్తి లేదు. అంటే అతడి ఆత్మ ఇంకా ఈ భూమి మీదే పరిభ్రమిస్తూ ఉంటుంది. తన ముక్తి కోసం, నా ముక్తి కోసం మీ నాన్న నిన్నెక్కడికి వెళ్ళమని చెప్పాడు. కాని తాయెత్తును గురించిన మూల రహస్యం దాచిపెట్టాడు. నా స్వార్థం కోసం నేను నీకు తాయెత్తును ఇవ్వలేను కాబట్టి నీకు నిజం చెప్పేశాను. ఎలాగూ నువ్వు ఈ తాయెత్తును నీ వద్ద ఏడాది కంటే ఉంచుకోలేవు. తాయెత్తును తీసుకుని నువ్వు ఇబ్బంది పడనేలా, తిరిగి దాన్ని నాకు ఇచ్చి నన్ను మరింత ఇబ్బంది పెట్టనేలా అన్నాడు. అప్పుడు శివయ్య వినయంగా, మా నాన్న పరోపకారి. ఆయనకు నేను చాలా స్వార్థపరుణ్ణని కూడా తెలుసు. నా స్వార్థంలో కూడా పరోపకారాన్ని కలపాలనుకోవటం ఆయన గొప్పతనం. నా తండ్రి ఆత్మకు ముక్తి, మీకు విముక్తి లభించటంలో నా స్వార్థం ఉపయోగపడితే అంతకంటే సంతోషం నాకు ఉండదు. మీరా తాయెత్తు నాకు ఇవ్వండి. దాన్ని నేను శాశ్వతంగా నా దగ్గరే ఉంచుకుంటానని మాట ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు అనంతుడు చెయ్యెత్తి శివయ్యను దీవించి తాయెత్తును అతనికిచ్చాడు. ఆ తాయెత్తును తీసుకున్నాక అతడే పని చేసినా బాగా కలిసొచ్చింది. అయితే శివయ్య తన సంపదను సుఖంగా అనుభవిస్తూ తనలాగా సుఖంగా ఉన్నవారిని కాక కష్టాల్లో ఉన్న వారిని మాత్రమే కలుసుకుని తగిన విధంగా సాయపడేవాడు. ఆ సమయంలో అతడు కంట తడి పెడితే అది తాయెత్తు ప్రభావం అని తెలియక అందరూ అతడి మంచితనంగా భావించి మెచ్చుకునేవారు. ఈ విధంగా శివయ్య వద్ద ఆ తాయెత్తు చేరి ఏడాది గడిచింది. ఆ ఏడాదిలో 7 తరాలకు సరిపడే ఆస్తిని సమకూర్చుకున్నాడు. అవి సంక్రాంతి రోజులు. శీతాకాలం గనక తెల్లవారుజామున చలిమంటలు వేసుకునేవారు. ఆ సమయంలో అనంతుడు గుహ నుంచి బయలుదేరి వచ్చి తన ఇంటి ముందు చలిమంటల సమీపాన్ని నిలబడి ఉన్న శివయ్యను కలుసుకుని, నాయనా, ఏది ఆ తాయెత్తు ఒకసారి నాకివ్వు అని అడిగాడు. మెడలో వేలాడుతున్న తాయెత్తును తీసి శివయ్య అనంతుడికి ఇచ్చాడు. అనంతుడు దాన్ని తిప్పి తిప్పి చూసి శివయ్యతో, ఒక ముఖ్య విషయం చెప్పదలచి వచ్చాను. నీ కారణంగా నీ తండ్రి ఆత్మకు ముక్తి లభించింది. నాకు ముక్తి లభించనున్నది. ఇక ఈ తాయెత్తు అవసరం నీకు లేదు. దురదృష్టవశాత్తు ఇది ఏ అనర్హుడి పరమో అయితే తిరిగి కథ మొదటికి వస్తుంది అంటూ తాయెత్తును చలిమంటలోకి విసిరివేసి శివయ్యను దీవించి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, శివయ్య స్వార్థం పరోపకారానికి దారితీసింది. అయితే స్వార్థం మెచ్చుకోదగ్గదా? అనంతుడి దీవెనతో తాయెత్తుకున్న దుష్ట ప్రభావం పోయినట్లే కదా. అలాంటప్పుడు అనంతుడు గతంలోనే ఇంకెవరినైనా అలా దీవించి ఉండవచ్చు కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్వార్థం మెచ్చదగ్గది కాదు. అయితే స్వార్థం స్వలాభానికే తప్ప ఇతరులకు హాని కలిగించకపోతే స్వార్థాన్ని తప్పు పట్టనవసరం లేదు. శివయ్య స్వార్థపరుడే కాని చెడ్డవాడు కాదు. చేసిన పనికి తగ్గ ప్రతిఫలం కావాలనే స్వభావం వాడిది. ఇకపోతే తాయెత్తు దుష్ట ప్రభావం అనంతుడి దీవెనల వల్ల పోలేదు. శివయ్య తండ్రి గొప్పతనం వల్ల శివయ్యలో వచ్చిన మంచి మార్పు కారణంగా పోయింది. అతడు తాయెత్తు దుష్ట ప్రభావాన్ని కూడా తెలివిగా మంచివాడన్న పేరు తెచ్చుకునే విధంగా ఉపయోగించుకున్నాడు. దాని ద్వారా సంపదలను సమకూర్చుకుని ఇక తాయెత్తు లేకపోయినా స్వశక్తితో ఉన్న సంపదను మరింత పెంచుకోగల స్థాయికి ఎదిగాడు. 10 మందిలో మంచివాడన్న పేరు తెచ్చుకోవడానికి నేర్పుగా దానిని ఉపయోగించుకున్నాడు. అందువల్ల శివయ్య ఆ తాయెత్తును పొందటానికి అర్హుడిగా మారాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.